వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం అంతా తప్పులు తడకలుగా ఉందంటూ నినాదాలు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడులో జరగాల్సిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం వాయిదా. డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపత్రి చంద్రశేఖర్ కు నిరసన తగిలింది. ఎర్రగొండపాలెం నుంచి దొర్నాల వెళ్తున్న చంద్రశేఖర్ ను వైపాడు వద్ద స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు. త్రాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తాటిపత్రి చంద్రశేఖర్ మాట్లాడారు. ఎస్సీపాలెనికి ఈరోజు రేపు ట్యాంకర్లు ఎన్ని పడితే అన్ని తోలి నా దగ్గర నుంచి అమౌంట్ ఎల్లుండి నుంచి ఓపెన్ చేస్తానంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం ఇప్పుడే కలెక్టర్ గారికి చేశాను, నేను వారు లేపలేదు ఫోను. మళ్ళీ కలెక్టర్ గారికి కనుపుతాను. సాగర్ వాటర్ కూడా చెప్పండి సార్. అదంతా నేను కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మీరు చేసిన ధర్నా ఫోటో చేసిన వేరే చోట దూరణాల్లో చేసినవి కూడా పంపించాను. కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది, అయిపోయింది. బిల్లులు కూడా క్లియర్ అవుతాయి. ఈ ట్యాంకర్లు కూడా 2 రోజుల్లో ఓపెన్ అవుతాయి. సరేనా? మీరు ఈ 2 రోజులకు సంబంధించిన మనీ నేను ఇస్తాను, మీరు వాటర్ మాత్రం ఆపకుండా తోలండి. కలెక్టర్ గారికి పంపించాను ఆల్రెడీ కలెక్టర్ గారికి పంపడం జరిగింది. ఇదే కలెక్టర్ గారి నంబరు. ఏదున్నా నేను చూసుకుంటాను అన్న, కలెక్టర్ గారి దగ్గర నుంచి మీకు ఇబ్బంది లేకుండా. సరేనా? పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడులో జరగాల్సిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వాయిదా వేశారు. గ్రామాలపాడులో ఉదయం జరిగిన వివాదం నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్యే కాసు మీడియాకు తెలియజేశారు. మరో 2 రోజుల తర్వాత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి స్థానిక సర్పంచ్ జంగా సురేష్ కి సమాచారం తెలియపరిచి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మీడియాకు ఎమ్మెల్యే కాసు తెలిపారు. ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటూ ఆసరా కార్యక్రమం కింద 4 దఫాల్లో రుణంతో సహా మరి దానికి వడ్డీ కలుపుకొని 4 దఫాల్లో చెల్లిస్తానన్నాడు 2019వ సంవత్సరంలో. ఆ కార్యక్రమం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పూర్తవుతుంది. దానికి పురస్కరించుకొని గత 10 రోజుల నుంచి గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురజాల పట్టణాల్లోని అన్ని వార్డులు, 4 మండలాల్లోని సుమారు 57 గ్రామాల్లోని అన్ని గ్రామాలు కూడా విస్తరంగా సభలు పెట్టి ఏదైతే వారోత్సవాలు చేయమనిందో ప్రభుత్వం ఆసరా కార్యక్రమం కింద డ్వాక్రా మహిళలతో అది ఎంతో జయప్రదంగా చేస్తూ వస్తున్నాం. కానీ అనుకోకుండా ఈ రోజున గ్రామాలపాడు ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయవలసి వచ్చింది. కారణం ఏంటంటే అక్కడ కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీగా లేదు, సర్పంచులు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకెవరూ చెప్పలేదు, ఎమ్మెల్యే గారు చెప్పలేదు అంటున్నారు. నేను ఎక్కడ ప్రోటోకాల్ పాటించాల్సింది ప్రోటోకాల్ ఆఫీసర్స్, అధికారులు, ఒక ఎమ్మెల్యే కాదు. ప్రోటోకాల్ నిబంధన పాటిస్తున్నారా లేదా చూస్తాను తప్పితే ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సరే ఇచ్చేది అధికారులు. ఇప్పుడు నేను దాదాపు 3 పట్టణాలు పూర్తయినాయి, దాదాపు 40 గ్రామాలు పూర్తయినాయి. ఎక్కడ నేను ఫోన్ చేసి నాయకులకి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు రావాలి, ఎందుకంటే ప్రోటోకాల్ అనేది అధికారులకి ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకే వదిలేశారు. ఎండిఓలు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, లేదు డ్వాక్రా సంబంధించిన అధికారులు మండలాల్లో, పట్టణాల్లో ఉన్నారు.
ఎక్కడైనా ఒక కాంట్రవర్సీ అయిందా? ఎక్కడన్నా ఒక సర్పంచ్ని పిలవపోవటం కానీ, ఎంపీటీసీని కానీ, కౌన్సిలర్ని కానీ, మండల్ ప్రెసిడెంట్స్ కానీ, జెడ్పీటీసీని కానీ, చైర్మన్లు కానీ లేదు. ఎందుకంటే పిలుస్తూ ఉన్నారు. మరి గామాలపాడులో ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడే వచ్చాము మండలంలోకి. నాకు మధ్యాహ్నం చెప్పారు, ఇలా కృష్ణమూర్తి గారికి వాళ్ళ తనయుడు సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ లేదంట సార్, ప్రోటోకాల్ లేదంట. అంటే ఒకటే చెప్పాను, ప్రోటోకాల్ లేదా పిలిచారా లేదా నాకు తెలియదు, అది అధికారులకు తెలుస్తుంది. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే ఒకరోజు తర్వాత పెట్టండి, ఏముంది అర్జెంటు. ఒక మంచి కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమం మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో. రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, యువత భవిష్యత్ బాగుండాలన్నా ఒక్క నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని 48 6వ డివిజన్లలోని పొర్లుకట్ట, వుడ్ హౌస్ సంఘం తదితర ప్రాంతాల్లో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నారాయణ పర్యటించారు. ముందుగా నారాయణకి తెలుగు తమ్ముళ్ళు ప్రజలు అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మా దేవాంగుల ఓట్లు ఉన్నాయని, రాజకీయంగా తగిన ప్రాధాన్యతను ప్రధాన రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డికే నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం, అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ఉన్న చేనేత సర్కిల్ బైపాస్ ఎన్ఆర్ఐ పాత మంగళగిరి సీతారాములవారి కోవెల మీదుగా ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ వరకు దేవాంగ ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన దేవాంగ ఆత్మ గౌరవ సభకు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు బల్ల వెంకటరమణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ, దేవాంగులు రాజకీయ చైతన్యం కావాలని, రాజకీయంగా బలపడటం ద్వారానే మన సమస్యలు పరిష్కరించబడతాయన్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న దేవాంగ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డికే నాగరాజు, పుచ్చల రామకృష్ణ, పొన్నూరు మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ సజ్జ హేమలత మాట్లాడుతూ, ప్రధాన రాజకీయ పార్టీలు మా దేవాంగులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాగరాజు అండి, నేను ఒక దేవాంగుడను, మాది దేవాంగ కులం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడను. అయ్యా, మాకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, మాకు ఎవరు లేరు. అంటే మమ్మల్ని అందరూ తక్కువ చూపు చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు. ప్రధాన పార్టీలకు మేము కోరేది ఏమంటే, మేము 20 లక్షల మంది ఉన్నాం రాష్ట్రంలో. సో దాని దామాషి ప్రకారము 3 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు మాకు కావాలి. ఇవి మేము ఊరినే మాట వరుసగా అడగడం లేదు. ఆల్రెడీ ఈ 3 నియోజకవర్గాల్లోనూ, ఎంపీ నియోజకవర్గంలో కూడా మా వాళ్ళు గెలిచారు ఇది వరకు. సో మేము అవే సీట్లు మళ్ళీ మేము అడుగుతున్నాం. ఎందుకంటే మా జనాభా అక్కడ ఎక్కువ ఉంది. అవి ఏవంటే చీరాల, పుట్టపర్తి, రాజమండ్రి రూరల్, హిందూపురం ఎంపీ. సో దీనిలలో మా వాళ్ళు ఆల్రెడీ నెగ్గి నిరూపించుకున్నారు. మాకు ఇవి కావాలి. ఈ 3 ఎమ్మెల్యే టికెట్లు, ఈ ఒక ఎంపీ టికెట్ మాకు కావాలి. ఏ రాజకీయ పార్టీ మాకు ఇస్తుందో, ఏ రాజకీయ పార్టీ మాకు సపోర్ట్ చేస్తుందో ఈ ఎలక్షన్ లో మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాము. ఎవరన్నా మాకు సపోర్ట్ చేయలేదంటే మాకు వాళ్ళు సీట్ ఇకపోయినప్పుడు మేమెందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం? మేము వాళ్ళని వెలేస్తాం. మాకు ఆ పార్టీ మాకు వద్దు.
ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళే కావాలి మాకు. ఆచంట నియోజకవర్గ స్థాయిలో పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు మైదానంలో 6వ రోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మల మనసార ఆసరా సంబరాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల పాల్గొని మాజీ మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజుని మర్యాదపూర్వకంగా క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది. సుమారు 12,000 డ్వాక్రా మహిళలు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. చంటి పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాల సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రంగనాథరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళల జీవన స్థితిగతులు మార్చేందుకు, వారి ఆరోగ్య సంరక్షణ, వారి పిల్లల విద్య కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కార్యక్రమాలు వివరించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విచ్చేసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్క మహిళ నా తోబుట్టులా భావించి వారికి భోజన సదుపాయం, చీర పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మేలులు జరిగినాయి పథకాల ద్వారా, అలాగే ఆరోగ్యం గురించి కానీ, విద్య గురించి కానీ, గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా, రాబోయే రోజుల్లో ఇంక మంచి కార్యక్రమాలు డ్వాక్రా మహిళలు అందరూ ఏం చేయాలన్న దాని మీద ఒకళ్ళు ఆలోచనలు పంచుకోవడానికి మీటింగ్ పెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో 5,500 గ్రూపులు ఉంటే ప్రతిరోజు అన్ని గ్రామాల నుంచి కూడా సపోజ్ ఒక ఊళ్ళో 10 గ్రూపులు ఉంటే రోజుకో గ్రూపు, 7 గ్రూపులు ఉంటే 70 గ్రూపులు ఉంటే రోజుకి 7 గ్రూపులు, అలాగ అన్ని ఊళ్ళ నుంచి కూడా రోజు ఇక్కడికి ఇది 5వ రోజు. ఇంకా 5 రోజులు 8వ తారీఖు దాకా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని దిక్కులు కూడా జరుగుతున్నాయి మీటింగులు. మండల ఆఫీసులోనో లేకపోతే 4-5 ఊళ్ళకో దిక్కునో. ఇది కూడా ప్రభుత్వ కార్యక్రమం. మిగిలిన వాళ్ళు మండల ఆఫీస్ కాడికి కేకేసి మిమ్మల్ని ఒక స్టేజ్ మీద 10 మంది కూర్చొని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి మిమ్మల్ని పంపేస్తారు. ఎప్పుడు పోతారో వీళ్ళని మీరు చూస్తూ ఉంటారు. గతంలో ప్రభుత్వాలు మేము ఎన్నోసార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో నిత్యం ఏదైనా మీటింగ్ ఉంటే డ్వాక్రా మహిళలు తీసుకుని వెళ్ళిపోవడం, ఏలూరు వెళ్ళిపోవడం, భీమవరం వెళ్ళిపోవడం, నిడదోలు వెళ్ళిపోవడం, మీకు ఎక్కడికి ఆడితే అక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళటమే. మా ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు అయింది. ఏమో ఎక్కడికైనా నేను మా పార్టీ తరఫున వచ్చి మీ బస్సులు పెట్టి ఎక్కడికైనా మీటింగ్ తీసుకెళ్ళామా? చెప్పాలి. మరి మీరు తీసుకెళ్ళలేదు. మీకు ఏదైనా పథకాలు ఇచ్చినప్పుడే ఆ మండల ఆఫీస్ దగ్గర, మీ పంచాయతీ దగ్గరకు మిమ్మల్ని కేకేసి ఆ పథకాల కార్యక్రమాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమం. నాకు అలా కాకుండా మీ అక్క చెల్లెమ్మలందరినీ ఇది నా ఇల్లు, నా ఇంటి దగ్గర పిలుచుకుని నా తోబుట్టులందరినీ కూడా ఇక్కడ పిలిచి ఆడబొడుచు పుట్టింటికి వచ్చినట్టుగా మీకు భోజనం పెట్టి మళ్ళీ సీరా సారితో సాగరంపాలనే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడే సీరా సారి ఇక్కడే పెట్టాం అనుకోండి, మీరు లాగేసుకుంటారు. నాకు పసుపు రంగు చీర కావాలి, ఎర్ర రంగు చీర, మొత్తం తొక్కేస్తారు అందరినీ. ఇంకా అలా కాకుండా ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలం అయ్యేటప్పటికి మీ ఇంటికి ఆ సీర కార్యక్రమం. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని అనంతరం వీధులలో ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని, తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను, తెలుగుదేశం పార్టీ రానున్న రోజులలో రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు యువతకు, మహిళలకు ఇచ్చిన హామీలను, ప్రతి వీధికి వెళ్లి హామీలను వివరించి కరపత్రాలను పంపిణీ చేసిన శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. 18 సంవత్సరాల మన ఇంట్లో ఆడపిల్లల నుండి ఉంటే మీరు మీ పిల్లలకి అందరికీ నెలకు 1500 ఇస్తారు. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది వాళ్ళని ఎవరన్నా పెన్షన్ వచ్చే వరకు ఇస్తారు. ఇంకోటి, ఎంతమంది పిల్లలు చదువుకోవడానికి ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 ఇస్తారు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. 3
ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆడవాళ్ళకి బస్సు కూడా ఫ్రీ. అదే అందుకని తర్వాత ఉద్యోగాలు వచ్చే వరకు కుర్రోళ్ళకి 3,000 నెలకు చదువుకున్న తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాంను గజమాలతో అభిమానులు ఘనంగా సత్కరించుకున్నారు. ఇంటింటికి కోడెల ప్రోగ్రాంలో సందర్భంగా స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సత్తెనపల్లి రూరల్ మండలం భీమవరం గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువనేత డాక్టర్ కోడెల శివరామను పార్టీ కార్యకర్తలు నాయకులు సాదర స్వాగతం పలుకుతూ భారీ గజమాలతో ఘనంగా సత్కరించి మీ వెంటే మేముంటాం శివరామన్న అంటూ జేజేలు పలికారు. ఈ రోజు వచ్చిన వ్యక్తి నేను మాట్లాడకూడదు. ఎన్ని పార్టీలు మారావు, బీజేపీ నుంచి వైసీపీ పోదాం చూసావు, వైసీపీలో లేదనేసరికి వైసీపీలో ఆల్రెడీ నువ్వు పోటానికి గుంటూరు టు కాకాని టు మిర్చి ఆడి దాకా ఫ్లెక్సీలు మొత్తం కట్టించావు. కోరపాడు టు సత్తెనపల్లి ఏది పార్టీలో జాయిన్ అవుతామని మొత్తం వెహికల్స్ రెడీ చేసావు. తెల్లారప్పటికే ఆరోగ్యపరంగా నేను ఆసుపత్రిలో పెట్టి మీద ఉన్నాను చెప్పావు. తర్వాత అనివార్య కార్యం వల్ల బీజేపీ అధ్యక్షుడయ్యావు. బీజేపీ అధ్యక్షుడై మమ్మల్ని రకరకాలుగా మాట్లాడావు. ఆ రోజు కాంగ్రెస్ లో ఉండి టీడీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టావు. అయినా కూడా మా అధ్యక్షుడు చంద్రబాబు గారు పిలుపు మేరకు వచ్చిన దానికి మేము వేరే రకంగా మేమేం మాట్లాడలేదు. 40 సంవత్సరాల బట్టి ఎన్టీఆర్ పిలుపు మేరకు వచ్చినటువంటి కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి మరణం ఎలాంటిది అనేది నీకు తెలుసు. ఆ మరణానికి కారణాలు ఏదైనా కానీ ఆ కుటుంబానికి చేదోడుగా వాదోడుగా నాయకులు కార్యకర్తలు ఏ రకంగా ఉంటున్నారనేది నీకు తెలుసు. నీ అనుభవంలో ఆయన కూడా అదే సమానం అనేది మేము చెప్పాం. అయినా ఈ రోజు వచ్చి ఈ రకంగా విలేజ్ల్లో రకరకాలుగా గ్రూపులు ప్రోత్సహిస్తున్నాం. గ్రూపులు ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. కలిసి పనిచేసేటట్టు చూసుకో. రేపు నిజంగా నీకే దీపారం ఇస్తే వీళ్ళందరూ కలిసి పనిచేయాలా, పని చేయకూడదా? పనిచేసే క్రమంలో డాక్టర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఎన్ని ఆటంకాలు పెడతాం అనేది ఈ రోజు ఉన్నటువంటి ఇన్ఛార్జి తెలుసుకోవాలనేది నేను ఒక భీమవరం టీడీపీ కార్యకర్తగా నేను మాట్లాడగలుగుతున్నా. నువ్వు శివప్రసాద్ అనే వ్యక్తి విగ్రహానికి ఇన్ని ఆంక్షలు పెట్టేవాడివి, ఎందుకు ఆంక్షలు పెడుతున్నావు అంటే డాక్టర్ గారి కుటుంబం పిలిచి మాట్లాడకుండా చేయకుండా డాక్టర్ గారి కుటుంబం అంటే ఎవడ తిరగకూడదు, డాక్టర్ గారు విగ్రహాలు పెట్టకూడదు అనేది ఎంతవరకు సభం. నేను ఈరోజు భీమవరం గ్రామ టీడీపీ నాయకుడిగా ఎక్స్ సర్పంచ్ భర్తగానే మాట్లాడుతున్నా. ఈరోజు నా ఆవేదన కోడల కుటుంబానికి అన్యాయం జరిగిందంటే నర్సరాపేట సత్తెనపల్లి కాన్స్టెన్సీ పల్నాడు జిల్లా మొత్తం ఎంతమంది బాధపడుతున్నారనేది అందరికీ తెలిసిన నగ్గిన సత్యం. అలాంటి కుటుంబాన్ని ఈరోజు ఏదో ఇచ్చేసారంటే ఎవరు తల వంచి భయపడే వ్యక్తులు ఎవరు లేరు. కోడల కుటుంబంతో నడుస్తాం, కోడల శివరంతో ప్రయాణం చేస్తాం, కోడల శివరాం గారి నాయకత్వం బలపడేది చేస్తాం. కోడల శివరాం గారిని ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేపించి గెలిపించే పరిస్థితి మేమందరం 4 మండలాలు టౌన్ మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని ఆయన్ని ఎమ్మెల్యేగా చూసుకుంటామని మేము ఈ సభ మూలకంగా తెలియజేసుకుంటూ ఈ రోజు భీమవరంలో బీసీ కాలనీలో రోడ్లు చూసుకోండి. ప్రముఖ సామాజికవేత్త వైద్యుడు భారతీయ జనతా పార్టీ సభ్యుడైన డాక్టర్ హే టీవీ మా నాయక్ ను కేంద్ర ప్రభుత్వ పథకాల అరకు పార్లమెంటరీ లబ్ధిదారుల కమిటీ సభ్యునిగా నియమిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రకటించారు. పార్వతీపురం విచ్చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తని కొత్తగా నన్ను
అరకు పార్లమెంటు లబ్ధిదారులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ యొక్క లబ్ధిదారుల మెంబర్లో ఈ ఎలక్షన్ కమిటీలో నాకు అపాయింట్ చేసినందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారికి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి నమస్కారాలు. అదేవిధంగా నన్ను అపాయింట్ చేసిన దాంట్లో కృషి చేసిన తప్పన్ చౌదరి గారికి, పరశురాం రాజు గారికి, మన జిల్లా అధ్యక్షుడు మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షుడు దోరపుడి శ్రీనివాసరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన తెలియజేశారు. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేశారు. బారికేడ్స్ పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. నరసాపురం మండలం వేములదేవి వెస్ట్ గ్రామంలో మీడియా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తిరుమాని నాగరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీ ద్వారా ప్రజలకి ఒక నిజం తెలియజేయాలని, ఒక మంచిని మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది. వాస్తవాలు ఇవాళ మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలని ఇక్కడ సమావేశం ఏర్పరచడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక పార్టీలు కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేస్తుంటే ఇవాళ నర్సాపురం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ప్రసాదరాజు గారి టార్గెట్గా వ్యక్తిగతంగా ఆయన ఎదుర్కోలేని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇవాళ వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే చాలా సిగ్గుచేటుగా ఉందని ఈ రోజున మీ అందరికీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. వాస్తవాలు గ్రహించండి. 2019 ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకముందు ఈ నరసాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఒకసారి మనం చూడండి. 2019 తర్వాత ప్రీతమ శాసనసభ్యులు ప్రసాదరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నరసాపురం నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారో మీ అందరికీ విజ్ఞులైనటువంటి పత్రికా విలేకరు సోదరులు మీకే మాకంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే అతను ఒకటే విజన్ ఉన్న నాయకుడు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలనే సంకల్పంతో నిరంతరం ఈ కాన్స్టిట్యున్సీని ఏ నిధులను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాలకి ఏ రకంగా ఉపయోగపడాలో అనేక సంక్షేమ పథకాలు కాక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకుడు నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకు మాజీ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పత్రిక విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల కోసం మరియు రా కదలిరా సభల కోసం వివరించారు. రాష్ట్రమంతా పలుచోట్ల రా కదలిరా అనే కార్యక్రమాల ద్వారా చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలను మరియు వైఎస్ఆర్సీపీ పరిపాలనలోని అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ గురించి ప్రజలకు తెలియజేయాలని ఆరుమిల్లి రాధాకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా సభల ద్వారా నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించినటువంటి సభలకి వస్తున్నటువంటి స్పందన చూసి తాడేపల్లి ప్యాలెస్లో కంగారు పుట్టింది. ఈరోజు ముఖ్యంగా రా కదలిరా మహాసభలకి లక్షలలో ప్రజలు హాజరవుతున్నారు. వారందరినీ కూడా చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను కానీ అన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాల్సినటువంటి ఆవశ్యకతని ప్రజలకు వివరించడం జరుగుతుంది. రా కదలిరా మహాసభల ద్వారా చంద్రబాబు నాయుడు గారు లక్షల మంది ప్రజలను కలిసి ఈరోజు వారందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి హామీలు అమలు చేస్తామో తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారు గతంలో అమలు చేసినటువంటి దాదాపు 130 పథకాలని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అన్నా క్యాంటీన్లు రద్దు చేసింది, అలాగే విదేశీ విద్యానిధిని రద్దు చేసింది, అలాగే వివిధ బీసీ పథకాలను రద్దు చేసింది, ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దు చేసింది, అలాగే నిత్యావసర వస్తువుల ధరలను పెంచింది, కరెంటు ఛార్జీలను పెంచింది, ఆర్టీసీ ఛార్జీలను పెంచింది, ఈరోజు ఇంటి మీద పన్నులు పెంచింది, చెత్త మీద పన్ను వేసింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ధరలు కూడా ఆకాశాన్ని అంటి సామాన్య ప్రజలు ఎవరో కూడా బతికే పరిస్థితిలో లేకుండా పోయింది. అలాగే ఈరోజు మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం అంతా తప్పులు తడకలుగా ఉందంటూ నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఏ మేలు జరగలేదంటూ నినాదాలు చేశారు. మద్యపానంని నిషేధించిన తరువాత ప్రజలను ఓట్లు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ప్రజల ముందుకు ఎలా వెళ్తారు అంటూ నినాదాలు చేశారు. రాపూరు మండలంలో 400 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పాపకన్ను మధుసూదన్ రెడ్డి కుటుంబంపై ఏబిఎన్ ఛానల్ చేస్తున్న దుష్ప్రచారం తగదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెనుబర్తి జాతీయ రహదారిపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం ఏబిఎన్ ఛానల్ అధినేత వేమూరి రాధాకృష్ణకి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆయన దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి దహనం చేశారు. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న పాపకన్ను మధుసూదన్ రెడ్డి కుటుంబం ఏనాడు అక్రమాలకు పాల్పడలేదన్నారు. ప్రజలకు చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. తప్పుడు వార్తలను ప్రసారం చేసిన ఏబిఎన్ ఛానల్ మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మేనకూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్కృతి వనంను రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిల్లివేటి సంజీవయ్య, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా అధునాతన హంగులతో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, ఎర్రపశెట్టిపాళెం స్థానిక గ్రావెల్ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ స్మృతివనం ఏర్పాటు చేసిన కట్టా సుధాకర్ రెడ్డిని ఆయన అభినందించారు. రానున్న ఎన్నికల్లో నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీని విజయ పదంలో నడిపించేందుకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీ మద్దలి గురుమూర్తులు మాట్లాడారు. 7 కోట్ల 90 లక్షలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. దీనితో సుధాకర్ రెడ్డి స్వయంగా నిధులు వెచ్చించి ఈ విధంగా మా తల్లి పేరు మీద, సంపూర్ణమ్మ గారి పేరు మీద ఇది నిధులు ఇచ్చడం, వేల మంది ఇక్కడ బయట నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇక్కడ రిక్రియేషన్ లేదు కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను, సుధాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడవండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఈ ప్రాంతంలో రావాలని చెప్పి, ఈ గ్రామంలోనే కాదు ఈ ప్రాంతంలో రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మనకు మార్చిలోనే ఎన్నికలు కూడా అయిపోతాయి. మరి ఆ తర్వాత మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ 2 నెలల్లో జరుగుతుంది కాబట్టి ఈ 2 నెలల్లో ప్రతి కార్యకర్త కూడా సైనికుడిగా పనిచేయండి అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వర్గాన్ని ఆలోచించి అందరికీ అందే విధంగా దాదాపు 28 రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అందిస్తూ నా కుటుంబాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మీ అందరి ఆశీస్సులు అండదండలు ఉండాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలని మరి
ఈ రాజశేఖర్ గారి విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేదంటే ఈ రాష్ట్రానికి మనందరి ప్రజానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపాలని, వాళ్ళ యొక్క జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ముందుకు తీసుకెళ్లిన ఘనత. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం అంతా తప్పులు తడకలుగా ఉందంటూ నినాదాలు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడులో జరగాల్సిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం వాయిదా. టుడే ఇన్ తెలుగు న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.